14 నెలల్లోనే 905 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద సర్కారు రికార్డు సాయం. గంటల వ్యవధిలోనే ఎల్ఓసీల మంజూరు. పేద మధ్యతరగతి వారికి వేగంగా సహాయం. పారదర్శకంగా అమలు చేయాలన్న సీఎం, అందుకు అనుగుణంగా పనిచేస్తున్న అధికారులు అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి సీఎంఆర్ఎఫ్ అలాగే ఎల్ఓసీలకు సంబంధించినటువంటి వార్త ఇది. చూస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా వరకు ఆ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ను తీసుకొని ఉండొచ్చేమో. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం అమలులో ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 14 నెలల్లోనే 905 కోట్ల మేర నిధులు విడుదల చేసింది. సీఎంఆర్ఎఫ్ కింద 2023 డిసెంబర్ 7 నుంచి 2025 ఫిబ్రవరి 23 నాటికి దాదాపు 2,09,500 నిరుపేద, పేద, మధ్యతరగతి కుటుంబాలకు సర్కారు వివిధ రూపాల్లో సాయం అందించింది. ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని సీఎంఆర్ఎఫ్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క డబ్బులు వచ్చినాయి. దాంతోపాటుగా చికిత్స కోసం ఎల్ఓసి తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే అందినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. 905 కోట్లు అనేది చిన్న విషయం ఏం కాదు, ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అవసరమే. దాంతోపాటుగా గతంలో కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటి విషయంలో కూడా ఒక ఆలోచన చేస్తే బాగుంటుందేమో. చికిత్స చేసుకున్న తర్వాత సంబంధిత బిల్లులను జతచేసి ప్రజాప్రతినిధి సిఫార్సు ద్వారా దరఖాస్తు పెట్టుకున్న వారికి సాయం అందించడం. ఆసుపత్రిలో చికిత్సకు ముందుగానే అవసరమైన ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకుంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి రూపంలో సాయం అందించడం. ఇలా ఈ పథకాన్ని ప్రభుత్వం 2 రకాలుగా అమలు చేస్తోంది. ఆసుపత్రి బిల్లులతో దరఖాస్తు చేసుకున్న వారికి సుమారు 1.93 లక్షల మందికి 600 కోట్లు, ఎల్ఓసి కింద 16,502 మందికి 300 కోట్లను ఇప్పటి వరకు సాయంగా అందించింది. ఎల్ఓసీల్లో అధికంగా నిమ్స్కు 286 కోట్లు, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి 3.6 కోట్లు, ఈఎన్టీ ఆసుపత్రికి 3.57 కోట్లు అందజేసింది. ఇవి గాక వివిధ సమస్యలు ఎదుర్కొంటూ దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి పలు మార్గాల్లో యొక్క సీఎం రేవంత్ ప్రత్యేకంగా కూడా ఈ యొక్క ఆర్థిక భరోసా ఇస్తూ ఉన్నారు. మనం చూసినాము నిన్నగాక ముంద ఒక వికలాంగుడు, పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి వికలాంగుడికి కూడా సీఎంఆర్ఎఫ్ ఇవ్వాలని చెప్పేసి సీఎం ప్రత్యేకంగా ఒక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో వాటిని చూసి అధికారులకైతే ఆదేశించడం జరిగింది. దాన్ని కూడా మనం చూసాము. ఇక గత సర్కారు 5 ఏళ్లలో ఇచ్చింది 2,400 కోట్లే. సీఎంఆర్ఎఫ్ కింద గత ప్రభుత్వం కూడా సాయం అందించింది. అయితే 2019 నుంచి 2023 డిసెంబర్ 7 నాటికి ఎల్ఓసీల కింద ఇచ్చేటువంటి వాటితో కలిపి మొత్తం 2,400 కోట్లను మాత్రమే అందించింది. గత ప్రభుత్వం హయాంలో సీఎంఆర్ఎఫ్ అమల్లోనూ అవినీతి చేసుకుంది. పేదలు పేరిట మెడికల్ బిల్లులు సృష్టించి నిధులను పక్కదారి పట్టించే దందా వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంఆర్ఎఫ్ అవినీతి అక్రమాలను అడ్డుకట్ట వేయడంతో పాటు విచారణకు ఆదేశించింది. గతంలో కొందరు ప్రజాప్రతినిధుల ఆఫీసుల్లో పనిచేసిన సిబ్బంది సీఎంఆర్ఎఫ్ చెక్కులు తమ ఖాతాల్లో వేసుకున్న ఘటనలు తెరపైకి వచ్చాయి. దీంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులపై లబ్ధిదారుల పేర్లతో పాటు వారి బ్యాంకు ఖాతా నెంబర్ను ముద్రిస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. దొంగ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేయడాన్ని నిరోధించడంతో పాటు అర్హులకే సహాయం అందించడానికి ఈ యొక్క అవకాశం కూడా కనబడతా ఉంది. మొత్తానికి సీఎంఆర్ఎఫ్ గురించి ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే, ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది నిరుపేదలు, పేద, మధ్యతరగతి వారికి సంబంధించింది. దీన్ని పారదర్శకంగా అమలు చేయాలి. నిజమైన అర్హులను ఎలాంటి సమస్య లేకుండా అందజేయాలి. అవకతవకలు అక్రమాలకు సాగుకూడదని చెప్తా ఉన్నారు. అయితే సీఎంఆర్ఎఫ్లో గతంలో ఎట్లుండేదంటే చెక్కు మీద కేవలము ఆ యొక్క పేరు మాత్రమే వచ్చేది. ఒకవేళ ముషం శ్రీనివాస్ అంటే ముషం శ్రీనివాస్ అనే పేరే వచ్చేది. ముషం శ్రీనివాస్ అకౌంట్ నెంబర్ అలాంటి ఏం లేకపోవడం వల్ల ముషం శ్రీనివాస్ అనేటువంటి ఇంకొక అకౌంట్ హోల్డర్ను దొరకబట్టుకొని ఆయన అకౌంట్లో డబ్బులు వేసి మరి కొన్ని సార్లలో శ్రీనివాస్ అని మాత్రమే వచ్చేది, ఎం శ్రీనివాస్ అని వచ్చేది. ఎం శ్రీనివాసులు లక్షలాది వేలాది మంది ఉంటారు కాబట్టి ఆ శ్రీనివాసుల పేరు మీద వచ్చేటువంటి అమౌంట్ను కాజేయడానికి అవకాశం దొరికేది. ఇప్పుడు అట్లా కాకుండా కేవలం అకౌంట్ నెంబర్ను మాత్రము, అలాగే దాంతోపాటుగా కేవలం పేరే కాకుండా అకౌంట్ నెంబర్ను కూడా దత చేయడంతో ఈ యొక్క అక్రమాలకైతే అడ్డుకట్టబడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా హ్యాట్సప్ చెప్పాల్సిందే. 14 నెలల్లోనే 905 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద సర్కారు రికార్డు సాయం. గంటల వ్యవధిలోనే ఎల్ఓసీల మంజూరు. పేద మధ్యతరగతి వారికి వేగంగా సహాయం. పారదర్శకంగా అమలు
చేయాలన్న సీఎం అందుకు అనుగుణంగా పనిచేస్తున్న అధికారులు అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి సిఎంఆర్ఎఫ్ అలాగే ఎల్ఓసీలకు సంబంధించినటువంటి వార్త ఇది. చూస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా వరకు ఆ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ను తీసుకొని ఉండొచ్చేమో. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ పథకం అమలులో ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 14 నెలల్లోనే 905 కోట్ల మేర నిధులు విడుదల చేసింది. సిఎంఆర్ఎఫ్ కింద 2023 డిసెంబర్ 7 నుంచి 2025 ఫిబ్రవరి 23 నాటికి దాదాపు 2,09,500 నిరుపేద, పేద, మధ్యతరగతి కుటుంబాలకు సర్కారు వివిధ రూపాల్లో సాయం అందించింది. ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని సిఎంఆర్ఎఫ్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క డబ్బులు వచ్చినాయి. దాంతోపాటుగా చికిత్స కోసం ఎల్ఓసి తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే అందినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. 905 కోట్లు అనేది చిన్న విషయం ఏం కాదు, ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అవసరమే. దాంతోపాటుగా గతంలో కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటి విషయంలో కూడా ఒక ఆలోచన చేస్తే బాగుంటుందేమో. చికిత్స చేసుకున్న తర్వాత సంబంధిత బిల్లులను జతచేసి ప్రజాప్రతినిధి సిఫార్సు ద్వారా దరఖాస్తు పెట్టుకున్న వారికి సాయం అందించడం. ఆసుపత్రిలో చికిత్సకు ముందుగానే అవసరమైన ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకుంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి రూపంలో సాయం అందించడం. ఇలా ఈ పథకాన్ని ప్రభుత్వం 2 రకాలుగా అమలు చేస్తోంది. ఆసుపత్రి బిల్లులతో దరఖాస్తు చేసుకున్న వారికి సుమారు 1.93 లక్షల మందికి 600 కోట్లు, ఎల్ఓసి కింద 16,502 మందికి 300 కోట్లను ఇప్పటి వరకు సాయంగా అందించింది. ఎల్ఓసిల్లో అధికంగా నిమ్స్కు 286 కోట్లు, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి 3.6 కోట్లు, ఈఎన్టీ ఆసుపత్రికి 3.57 కోట్లు అందజేసింది. ఇవి గాక వివిధ సమస్యలు ఎదుర్కొంటూ దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి పలు మార్గాల్లో యొక్క సీఎం రేవంత్ ప్రత్యేకంగా కూడా ఈ యొక్క ఆర్థిక భరోసా ఇస్తూ ఉన్నారు. మనం చూసినాము నిన్నగాక ముంద ఒక వికలాంగుడు, పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి వికలాంగుడికి కూడా సిఎంఆర్ఎఫ్ ఇవ్వాలని చెప్పేసి సీఎం ప్రత్యేకంగా ఒక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో వాటిని చూసి అధికారులకైతే ఆదేశించడం జరిగింది. దాన్ని కూడా మనం చూసాము. ఇక గత సర్కారు 5 ఏళ్లలో ఇచ్చింది 2,400 కోట్లే. సిఎంఆర్ఎఫ్ కింద గత ప్రభుత్వం కూడా సాయం అందించింది. అయితే 2019 నుంచి 2023 డిసెంబర్ 7 నాటికి ఎల్ఓసీల కింద ఇచ్చేటువంటి వాటితో కలిపి మొత్తం 2,400 కోట్లను మాత్రమే అందించింది. గత ప్రభుత్వం హయాంలో సిఎంఆర్ఎఫ్ అమల్లోనూ అవినీతి చేసుకుంది. పేదలు పేరిట మెడికల్ బిల్లులు సృష్టించి నిధులను పక్కదారి పట్టించే దందా వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సిఎంఆర్ఎఫ్ అవినీతి అక్రమాలను అడ్డుకట్ట వేయడంతో పాటు విచారణకు ఆదేశించింది. గతంలో కొందరు ప్రజాప్రతినిధుల ఆఫీసుల్లో పనిచేసిన సిబ్బంది సిఎంఆర్ఎఫ్ చెక్కులు తమ ఖాతాల్లో వేసుకున్న ఘటనలు తెరపైకి వచ్చాయి. దీంతో సిఎంఆర్ఎఫ్ చెక్కులపై లబ్ధిదారుల పేర్లతో పాటు వారి బ్యాంకు ఖాతా నెంబర్ను ముద్రిస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. దొంగ బిల్లుల